బండి భగీరథ్ ను అరెస్ట్ చేశారా, లొంగిపోయాడా? ఫోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ విషయంలో ఇటు మరోసారి అయితే దొరికిపోయిన పోలీసులు సర్కారు ఓవైపు నేనే తీసుకొచ్చి అప్పగించానంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అండ్ మరోవైపు మేమే అరెస్ట్ చేశామంటున్న సిపి రమేష్ రెడ్డి కూడా క్రెడిట్ కోసం అయితే ఫైట్ లో అసలు డ్రామాను బయట పెట్టుకున్నారు. సో రైట్, ఇప్పుడు దీనిపైన స్పందించడానికి ఇప్పుడు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ అయితే ఫోన్ ఇన్ లో ఉన్నారు. రైట్ రవికుమార్ గారు, చెప్పండి, ఇటు సీఎం అండ్ హోమ్ మినిస్టర్ గా అయితే రేవంత్ ఫెయిల్ కాలేదా? అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? నమస్తే సంజన గారు. ఈ కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వము, హోంశాఖ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఘోరంగా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఒక పోక్సో కేసు, ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగినట్టుగా, అది దట్ ఒక ప్రధాన కేంద్ర ప్రభుత్వంలో ఒక హోంశాఖ మంత్రి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి కుమారుడిగా ఆరోపణలు నిందితుడిగా ఉన్న దాంట్లో చాలా చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ప్రభుత్వము కేవలం నిందితుని కాపాడేటటువంటి ప్రయత్నమే చేసింది అడుగడుగునా. ఈ క్షణం వరకు ఎందుకు నిన్న హైకోర్టులో బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ జరిగింది. ఆ బెయిల్ కోసం ఏదో ఒక రకంగా ఒత్తిడి చేసి రకరకాలుగా ఉండేటువంటి కేసుని నమోదు కాకుండా చేసిండు. నమోదైన తర్వాత అనివార్యంగా ఆ కుటుంబం పట్టుబట్టింది కాబట్టి, గట్టిగా నిలబడింది కాబట్టి దాన్ని బయటికి రాకుండా ప్రచారం చేసిండు. ఆ తర్వాత అయినా కూడా బయటికి వచ్చిన వెంటనే కేసుకు సంబంధించినటువంటి బాధితులని, ఆ బాధిత కుటుంబాలని తప్పుడుగా ప్రచారం చేసి సాని ట్రాప్ అని చెప్పేసి ఒక చిత్రీకరించి బాధితులనే నిందితులుగా, నేరస్తులుగా ఒక చిత్రీకరించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ప్రయత్నం కూడా జరిగింది. ఇవన్నీ బెడిచి కొట్టి చివరికి తమ శక్తియుక్తులను ఉపయోగించి ఒక బెయిల్ వచ్చినట్లయితే తప్పించుకోవచ్చని చెప్పేసి చెప్పింది. కానీ న్యాయస్థానము నిజంగా నిన్న ఒక మంచి తీర్పునిచ్చి హైకోర్టు ఆ తీర్పు నేపథ్యంలో గత్యంతరం లేక ఇవాళ కలుగులో దాక్కున్నటువంటి బండి భగీరథ బయటికి రావాల్సి వచ్చింది. బయటికి వచ్చి ఇవాళ కోర్టు ముందు దొరికిపోవాల్సి వచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు ఎన్ని ముచ్చట్లు వేసినా, మిగతా వాళ్ళు పోలీసులు ఎన్ని ముచ్చట్లు వేసినా, ఈ 9 రోజుల పాటుగా అటు ప్రభుత్వం గాని పోలీసులు గాని, అంటే రవికుమార్ గారు, నిన్న కోర్టు ఆర్డర్ రాగానే, అంటే ఇవాళ ఎలా దొరికాడు భగీరథ్? ఈవెన్ కోర్టు ఆర్డర్ వచ్చేదాకా కూడా భగీరథ్ ని అసలు దాచిపెట్టింది ఎవరంటారు? క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదండి ఎవరు ఉన్నది. ఇవాళ భగీరథ అనేటటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అన్నది ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు, పోలీసులకు తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. దాచిపెట్టిందే వాళ్ళు, దాచిపెట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేసిండు. చివరికి కోర్టు అన్నది అనివార్యంగా బెయిల్ ఇవ్వటానికి నిరాకరించిన కారణంగానే ఇవాళ ఇప్పుడు అనివార్యంగా ఇప్పుడు పోలీసుల దగ్గరికి రావాల్సి వచ్చిందే తప్ప ఇదేమి లేదు. ఇక్కడ పోలీసులు చేసినటువంటి గొప్పతనం ఏమీ లేదు. ప్రభుత్వము పచ్చిగా ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలో అంత వ్యవహరించకూడదు, అంత దుర్మార్గంగా వ్యవహరించి నిందితుని కాపాడే ప్రయత్నం చేస్తుంది. నిందితుని కాపాడడానికి ఏ మాత్రం అవకాశం లేకపోవడంతో, ఎక్కడ ఏ కోణంలో కూడా అవకాశం లేకపోవడంతో ఇవాళ అనివార్య పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. అంతే తప్ప ఏమి లేవు. ఇక్కడ మళ్ళొక్కసారి తేలిపోయింది ఏంటంటే, తెలంగాణ విషయంలో అటు రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ రెండు కూడా బలుపుకొని పనిచేస్తున్నటువంటిది లోపాయిక, రెండు కలిసినయే ఒకటి అనేది అనేక సందర్భాల్లో తేలిపోయింది. ఈ పోక్సో కేసు విషయంలో కూడా మరొకసారి తేలిపోయింది. సో రవికుమార్ గారు, ఇటు బండి భగీరథ్ కేసులో అయితే చట్టంతో, అంటే చట్టంపై గౌరవంతోనే తన కుమారుడిని తానే పోలీసులకు అప్పగించానని అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఈవెన్ అయితే ఆ ప్రకటన వచ్చిన కాసేపటికైతే భగీరథ్ ను నార్సింగ్ వద్ద అయితే అరెస్ట్ చేశామని ఇటు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి కూడా అయితే ప్రకటించారు. అసలు అరెస్ట్ చేశారా లేకపోతే లొంగిపోయాడా? రెండు అబద్ధమే. నిజంగా కూడా చట్టం మీద గౌరవం ఉంటే, అది ఉంటే ఎప్పుడు చేస్తుండాలి ఆ పని? ఏ రోజైతే పోక్సో కేసు 8వ తారీఖు మే 8వ తారీఖున కేసు నమోదైందో ఆ మరుసటి రోజు అటో ఇటోగో నిజంగా కూడా అప్పగిస్తుంటే, సంజయ్ గారు చెప్పినటువంటిది నిజంగా కూడా చట్టం మీద గౌరవం ఉంది, నేను అప్పగించిన అన్నది నిజమైంది. ఒకటి. రెండు, పోలీసులు నిజంగా ఇవన్నీ ఏది లేకముందు 9 రోజులుగా జరుగుతున్నటువంటిది ఫస్ట్
కేసు నమోదు చేయించడానికే పోలీస్ స్టేషన్ లో బాధిత కుటుంబాన్ని 6-7 గంటలు కూర్చోబెట్టి ఎంత వాళ్ళని హ్యూమిలేట్ చేయాలో అంత హ్యూమిలేట్ చేసింది. అనివార్యంగా వాళ్ళు పట్టుబట్టి ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉంది కాబట్టి మీరు కేసు కనుక నమోదు చేయకపోతే నేను ఆ బాధిత నా బిడ్డ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం దగ్గర నుంచి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడంతో గత్యంతరం లేక పోలీసులు కేసు నమోదు చేస్తే తెల్లారి కలిసి ఏమన్నా ఇదే సందర్భంలో 2 కేసులు జరిగాయి, మరో 2 కేసులు జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో. వికారాబాద్ లో ఒకటి జరిగింది, పోక్సో, ఒక సాధారణ పౌరుడు కాబట్టి 24 గంటలు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో సేమ్ ఒక సాధారణ వ్యక్తి కాబట్టి ఆ పోక్సో చట్టం కాగానే వెంటనే 24 గంటల్లో. అంటే రవికుమార్ గారు, ఇటు చట్టం అంటే గౌరవం ఉందని బొంకుతున్న బండి సంజయ్ మరి ఇన్ని రోజులు కొడుకుని ఎందుకు దాచిపెట్టాడు? ఖచ్చితంగా అదే చట్టం గౌరవం ఉంది అని చెప్పేసి సంజయ్ గారు చెప్పింది పచ్చి అబద్ధము. నిజంగా ఆయనకు ఆ గౌరవం ఉంటే కేసు నమోదైన వెరీ నెక్స్ట్ డే వితిన్ 24 hours లో ఆ పని చేస్తుంటే నిజంగా ఆయన గౌరవం ఉందని చెప్పి నమ్మేవాడిని, అనుకునేవాడిని. ఆ పని చేయలే. దాన్ని ఆ కేసును నీరు కట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి అన్ని విధాలుగా సర్వశక్తులు వద్దు బెయిల్ వచ్చినట్లయితే తప్పించుకోవచ్చు అని చెప్పేసి కూడా నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా ప్రయత్నం చేసింది. హైకోర్టు చాలా సీరియస్ గా బెయిల్ నిరాకరించింది కాబట్టి అట్లీస్ట్ ఇంటీరియం రిలీజ్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాయి హైకోర్టు. అప్పుడు గత్యంతరం లేక ఇక చేసే ఏ మార్గం లేదు కాబట్టి వాళ్ళ బయటకు వచ్చింది అంతే తప్ప ఆయన చట్టం గౌరవం ఉంది నేను తీసుకొచ్చా ఇవన్నీ కూడా ఏంటంటే పనికి మళ్ళా ముచ్చట్లు. ఇవన్నీ కేవలం వాళ్ళు ప్రజల ముందు ఏదో ఇంకా చెప్పేటటువంటి ఒక నాగరాజు కాపులు తప్ప మరి ఇంకా. పోలీసులు కూడా ఇక్కడ మరి ఎందుకు ఇన్ని రోజులు 9 రోజులు ఏం చేసి తెలియదా? ఎక్కడుండో పోలీసులకు తెలియదా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? హోంశాఖ ఏముంది? ఒక హోంశాఖ మంత్రి కుమారుడు, సహాయ మంత్రి కుమారుడు వాళ్ళ ఫ్యామిలీ ఆ సర్వైలెన్స్ ఉంటుంది కదా, రక్షణ వైలెన్స్ ఉంటుంది కదా, వాళ్ళ మినిట్ టు మినిట్ వాళ్ళ మూమెంట్ అంతా కూడా ఒక సెక్యూరిటీ వలయంలో ఉంటుంది కదా. ఎందుకు తెలియదా? తెలుసు, అన్ని తెలుసు, తెలిసే కాపాడింది, ఉద్దేశపూర్వకంగా కాపాడేది, సహకారం చేసేందుకు గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళు అనివార్యంగా బయటకు వచ్చింది తప్ప అటు ఈ విషయంలో పోలీసు వ్యవస్థ అతను ఘోరంగా పోయింది. ఫైనల్లీ రవికుమార్ గారు, అంటే కొడుకుని కాపాడుకోవడానికి అంటే బండి సంజయ్ అసలు ఎవరి హెల్ప్ తీసుకున్నాడు అని అంటారు? ఎవరైనా బాధ్యత కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాపరికం ఏముంది అక్కడ? ఎందుకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏ రూపంలో కష్టం వచ్చినా కాపాడుతున్నటువంటిది బండి సంజయ్ గారు. అది భాజపా తెలంగాణ సమాజానికి తెలుసు. హైడ్రా సందర్భంలో రేవంత్ రెడ్డికి కష్టం వచ్చినా రేవంత్ రెడ్డి సహాయం చేసిండు. భూస్థి బాధితుల పక్షము, బాధితులకు సంబంధించిన సందర్భంలో, లాగచర్ల బాధితుల సందర్భంలో, మరి నిరుద్యోగుల ఉద్యమ రూపంలో, ఏ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కష్టం వచ్చినా కూడా ఈ 2.5 ఏళ్లలో బండి సంజయ్ గారు ప్రత్యక్షంగా వచ్చి సహకరించిండు, కాపాడింది. ఇవాళ ఆ బండి సంజయ్కి కష్టం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాపాడింది. ఎవరు ఏమీ లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ తన మిత్రుడు బండి సంజయ్ గారికి కష్టం వచ్చింది కాబట్టి కాపాడింది, కాపాడే ప్రయత్నం చేసింది. 9 రోజుల పాటు అమ్మాయిని, ఆ కుటుంబాన్ని ఎన్ని రకాలుగా మనోవేదన ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా పెట్టిండు. అవన్నీ జరిగింది. ఆఖరికి నేను ఆ బాధితురాలు తల్లి బహిరంగంగా తన వేదనని ఒక లేఖ రూపంలో సమాజానికి రిలీజ్ చేసింది. ఆ లేఖ చదివితే అర్థమవుతుంది ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వము, అటు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వము ప్లస్ రాష్ట్ర ప్రభుత్వము 2 కూడా బలుకొని ఆ కుటుంబానికి ఎంత మానసిక వేదన కలిగజేసినాయో దాంతో చాలా స్పష్టంగా అర్థమైంది కదా. ఆఖరికి ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ వ్యక్తిత్వ హననాన్ని కూడా దిగజార్చడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలు ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టలే. వాళ్ళ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే వాళ్ళ బండి భగీరథ అనేటువంటి వ్యక్తి ఇవాళ లీగల్ ఫ్రేమ్ లోకి రాక తప్పలేదు. తలుగులో నుంచి బయటకు వచ్చి అదుపులోకి పోలీసులు అనివార్యంగా అదుపులోకి తీసుకుని లీగల్ గా ప్రొసీడ్ కావాల్సి వస్తుంది తప్ప ఏమి లేదు. ఓకే రవికుమార్ గారు అండి, థ్యాంక్ యూ అండి.